నమస్తే టు ఆల్. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న హాట్ టాపిక్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థ మీద గౌరవం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను విమర్శిస్తున్నారు అని కొన్ని పచ్చ మీడియా ఛానల్లో పదే పదే అరుస్తూ ఉన్నాయి. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దెబ్బతీయాలని. ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థని ప్రశ్నించలేదు, వ్యవస్థని విమర్శించలేదు. ఆ వ్యవస్థలో కొన్ని మార్పుల కోసం ఆ వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు చేసే తప్పులను మాత్రం ఎత్తి చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థలో హెడ్కే రాసిన లేఖలో క్రిస్టల్ క్లియర్గా రాశారు. భారత రాజ్యాంగం పట్ల పూర్తి గౌరవంతో, వ్యవస్థ పైన పూర్తి నమ్మకంతో కొన్ని లోటుపాట్లను, వాటిని సరిదిద్దే విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. దీన్ని వక్రీకరించి ఈ తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసే ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వ్యవస్థ మీదే గౌరవం లేదని చెప్తున్నారు. ప్రజలందరూ ఈ అసత్య ప్రచారాలను నమ్మకండి. ఇక భారతదేశంలో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మెయింటైన్ చేయడానికి రాజ్యాంగంలో ముందు దూరదృష్టితోనే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవి 3 బ్యాలెన్స్డ్గా పెట్టారు. లెజిస్లేటివ్ వచ్చి చట్టాలను రూపొందిస్తే ఈ ఎగ్జిక్యూటివ్స్ వాటిని అమలు పరుస్తారు. ఈ ప్రాసెస్లో ఎక్కడ లా బ్రోక్ కాకుండా, న్యాయానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత జ్యుడిషియరీది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఏదో కొన్ని తప్పులు మాత్రం ఎత్తి చూపిస్తున్నారు. వ్యవస్థలో మార్పులు అనేది రావాలి. కాలానుక్రమంగా ఏదైనా వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ రావాలి. ఆ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించే నాయకుడే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు, దీని గురించి చర్చించకూడదని చెప్పారు కాబట్టి మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడడం వేస్ట్. కానీ ఒక సామాన్యుడిగా కొన్ని ఇష్యూలు మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఒక ఊరి న్యాయం గురించే మాట్లాడదాం. ఒక ఊర్లో ఎవరన్నా ఒక అమ్మాయి ఎవరన్నా బలాత్కరించారో అనుకుందాం. అక్కడ పెద్ద మనుషులు, ఈ పక్క ఒక పెద్ద మనిషి, ఆ పక్క ఒక పెద్ద మనిషిని నిలబెట్టి, అయ్యా ఈ అమ్మాయికి బలాత్కారం జరిగింది, ఈ అమ్మాయికి తగిన న్యాయం చేయండి అంటే ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి కలిసిపోయి అసలు బలాత్కారమే జరగలేదు అని చెప్పి ఆ బలాత్కారం చేసిన వ్యక్తి నిర్దోషిగా ప్రకటిస్తే ఇప్పుడు బాధితురాలికి న్యాయం జరగలేదు, బలాత్కారం చేసిన వ్యక్తికి, తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడలేదు. ఇక్కడ అసలు తప్పు ఎవరిది? ఒక ఇంట్లో దొంగతనం జరిగితే, అయ్యా నా ఇంట్లో ఇన్ని లక్షల రూపాయలు దొంగతనం పోయిందని పంచాయతీలో వచ్చి మొరబెట్టుకుంటే అక్కడ పెద్దలందరూ కలిసిపోయి ఒకరితో ఒకరు కుమ్మక్కైపోయి అసలు దొంగతనం జరగలేదు అని దొంగనే నిర్దోషిగా ప్రకటిస్తే ఇక్కడ బాధితునికి సొమ్ము దొరకలేదు, తప్పు చేసిన దొంగ తప్పించుకున్నాడు. ఇప్పుడు అసలు తప్పెవరిది? ఇదే ప్రశ్నిస్తాండే జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవస్థను ఆయన విమర్శించలేదు, వ్యవస్థని అగౌరవపరచలేదు, వ్యవస్థలో ఉన్న కొంతమందిని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థ బాగుండాలంటే ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు అందరూ బాగుండాలి, వారి విధులు కరెక్ట్గా నిర్వర్తించాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న మెదులుతోంది. ఒక సామాన్యుడు తప్పు చేస్తే దాన్ని బహిరంగంగా అందరికీ తెలియజేయవచ్చు. వీడు తప్పు చేశాడని అందరికీ దండోరేయచ్చు. అదే ఒక పెద్ద మనిషి తప్పు చేస్తే దాన్ని రహస్యంగా దాచిపెట్టాలంట. ఇది ఎంతవరకు సమంజసం? ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. కాబట్టి ప్రజలందరూ ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి. ఎందుకంటే ఆయన ప్రశ్నించిన వ్యక్తులందరూ ఇప్పుడు మూకమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయవచ్చు. ఆ వ్యవస్థను ఉపయోగించుకుని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడో ఒక్కడ ఇరికించాలి అనే ఒక వ్యూహంతో రావచ్చు. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్.